మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పారు అధ్యక్ష. అది ఎన్నికల హామీల్లో ఏ సంవత్సరం నుంచి ఇస్తాము, ఏ సంవత్సరం నుంచి లాస్ట్ 1 year ఇస్తామా, ముందు ఇస్తామని చెప్పలేదు అధ్యక్ష. దయచేసి ఆ ప్రస్తావన కూడా దీంట్లో లేదు అధ్యక్ష. అదేవిధంగా తల్లికి వందనం ఎంత మంది ఉంటే కుటుంబంలో అంతమందికి పిల్లలకి ఇస్తామని చెప్పి వీళ్ళ ఎన్నికల హామీ అధ్యక్ష. అది కూడా దీంట్లో లేదు, గవర్నర్ ప్రసంగంలో లేదు. ఇంకోటి అధ్యక్ష, అధ్యక్ష ఈ బుక్ లో ప్రస్తావన లేదని చెప్తున్నాం అధ్యక్ష, మేము అనట్లేదు అధ్యక్ష. అదేవిధంగా మహిళలకు 19 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు నిండిన వాళ్లకు నెలకి 1500 లెక్కన సంవత్సరం 18,000 ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలు ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో దీనిలో వచ్చేసరికి ఇప్పుడు ఈ సంవత్సరం 10 నెలలు అయిపోయింది అధ్యక్ష. రాబోయే నెలలు ఇస్తారా లేదనేది కూడా దీంట్లో క్లారిటీ లేదు అధ్యక్ష. అదే కాకుండా ఒకే ఒకటి అధ్యక్ష చేసింది, మేము విమర్శించడానికి కాదు, దీంట్లో ఏముంది దీంట్లో ఏం లేదో చెప్తున్నాం. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు అధ్యక్ష. కానీ ఆ పెన్షన్లు మళ్ళీ కోత పెట్టేదానికి ఆలోచనలు జరుగుతా ఉన్నాయి అధ్యక్ష. అది కూడా దీంట్లో లేదు అధ్యక్ష. కోతలు ఎలా పెడతారనేది దీంట్లో లేదు అధ్యక్ష. అది ఒక్కటి మాత్రం పెంచామని చెప్తారు, అది ఒకటి ఉంది అధ్యక్ష. ఇదే విధంగా ఇండస్ట్రీస్ విషయానికి వచ్చేటప్పటికి ఇండస్ట్రీస్ గతంలో వీళ్ళు చెప్తా ఉన్నారు ఆర్థిక వ్యవస్థను అటు చేశారు ఇటు చేశారని. దీంట్లో అధ్యక్ష మేమందరం ఇదే సభ కూడా సాక్ష్యం అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ₹1 ఇవ్వలేదు. కావాలంటే రికార్డులు పరిశీలించుకోవచ్చు మంత్రులైనా ఎవరైనా సరే. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో కోవిడ్ వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని మూతపడే పరిస్థితులు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 2020-21 సంవత్సరాలు 7 సంవత్సరాలు కలిపి 2 విడతల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాపాడిన ఘనత గత ప్రభుత్వం అధ్యక్ష. అది ఆర్థిక విధ్వంసం అని అడుగుతున్నాం అధ్యక్ష నేను. మేడం అధ్యక్ష ప్లీజ్, ఎందుకంటే మా అభిప్రాయం చెప్పలేని మమ్మల్ని ఆపమన్నారు, రన్నింగ్ కమిటీ వద్దన్నారు. వారు వినమన్నారు, తర్వాత మాట్లాడమన్నారు, మేము వద్దనట్లేదు. దయచేసి అబద్ధం అయితే రికార్డు వెరిఫై చేసుకోండి. నేను సమాధానం చెప్తాను, రికార్డు వెరిఫై చేసుకోండి. అదేవిధంగా అధ్యక్ష పెద్ద భారీ పరిశ్రమలు కూడా సెంచరీ ప్లైవుడ్ కడప జిల్లాలో వస్తే ఈ రోజు 2,500 రూపాయలు ఉన్న జామాయిల్ రేటు ఈ రోజు 10,000కి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు రైతులు ఏదో మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతులు జామాయిల్ రేటు 4 రెట్లు పెరిగితే ఆనందపడుతూ ఉన్నారు అధ్యక్ష. దానికి కారణం భారీ పరిశ్రమలు, సెంచరీ కానీ గ్రీన్ ప్లే కానీ అన్ని కూడా భారీ పరిశ్రమలు వచ్చినాయి అధ్యక్ష. అదే అధ్యక్ష దానికి నిదర్శనం. మూడవది అధ్యక్ష ఏంది మేము చెప్తాం, అది కూడా చెప్తాం అధ్యక్ష కొనసాగనే ఉండే మంత్రులు కూడా అట్లా అయితే ఎట్లా సార్ అధ్యక్ష? వాస్తవాలు చెప్తున్నాం అధ్యక్ష, మేము పెట్టిన చెప్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు మేము చేయని చెప్పట్లేదు, చేసిన చెప్తున్నాం. మేము చేసిన చెప్తుంటే మీరు బాధపడితే ఎట్లా అధ్యక్ష? మంత్రి గారు అదేవిధంగా అధ్యక్ష ఇండస్ట్రీస్ రావాలి అంటే అధ్యక్ష ఇండస్ట్రీస్ రావాలి అంటే మీరు వినండి, ఇండస్ట్రీస్ రావాలి అంటే వాళ్ళకి మౌలిక వస్తువులు కావాలి, మౌలిక సదుపాయాలు కావాలి, వాళ్ళకి నేషనల్ హైవేస్ కావాలి, ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండాలి, పోర్టులు రావాలి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈజీగా ఉంటేనే ఇండస్ట్రీస్ ఇక్కడికి వస్తాయి అధ్యక్ష. అలా అధ్యక్ష ప్లీజ్ వాళ్ళని తర్వాత మాట్లాడమన్నాడు. ఇండస్ట్రీస్ రావాలంటే ఇండస్ట్రియలిస్ట్లకి అధ్యక్ష ఇవి కావాలి అధ్యక్ష. ఇండస్ట్రియలిస్ట్లకి అవకాశాలు ఇస్తేనే వాళ్ళు వస్తారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం చెప్పారు కదా, ఆ గత ప్రభుత్వంలో ఎటువంటి పర్మిషన్లు కానీ, ఎటువంటి ల్యాండ్ అక్విజిషన్ కానీ, ఎటువంటి డిపిఆర్లు కానీ లేవు అధ్యక్ష. దానికి సాక్ష్యం నేను మా రామాయపట్నం పోర్టు వచ్చిన తర్వాతే ఇండోసోల్ 4,800 ఎకరాలు అక్వైర్ చేసి ఇండోసోల్కి ఇచ్చాం. మీరు చెక్ చేసుకోండి కావాలని. రామాయపట్నం పోర్టు పక్కన రామాయపట్నం పోర్టు శంకుస్థాపన మీరు చేశారు, మేము చేశాం. తేడా ఏంటంటే మీరు ఎటువంటి పర్మిషన్లు కానీ ఈవెన్ నవయోగ దగ్గర ఎన్ఓసి కూడా తీసుకోకుండా మీరు శంకుస్థాపన చేస్తే ఆడ పోర్టుకు పర్మిషన్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నవయోగాల దగ్గర ఎన్ఓసి తీసుకొని పోర్టు ల్యాండ్ అక్వైర్ చేసి దానికి 3,600 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఆ పోర్టుని 1,600 కోట్ల రూపాయల నిధులు వినియోగించి ఆల్రెడీ పోర్టు సగం పూర్తయింది అధ్యక్ష. అది అయ్యింది కాబట్టి మాకు ఇండోసోల్ వచ్చింది అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష బాగా ఉండండి అధ్యక్ష రామాయపట్నంలో పోర్టు 18లో
శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఆ తర్వాత ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ 24,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల పెట్టుబడి తీసుకొస్తే తరివేసింది వీళ్ళు కదా. వీళ్ళ వల్ల లూలు ఏంటంటే పరిశ్రమ తరలిపోలేదా? మన రాష్ట్రంలో పుట్టిన అమర్ రాజా పరిశ్రమ తరలిపోలేదా? వీళ్ళు ఇండస్ట్రీ గురించి మాట్లాడతారు అధ్యక్ష. వీళ్ళు ఈ రోజు మాట్లాడతారు. చెప్పండి మీ ఏటు ఎవరు తీసుకున్నారు ఈ రోజున? మీ సుబ్బారెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. అదేనండి, మీ వల్ల పరిశ్రమలు జరిగిపోతే మీరు నీతులు మాట్లాడతారని చెప్తా ఉన్నాను. సిగ్గు లేకుండా కందుకూరు ప్రాంతంలో పెట్టినటువంటి ఏషియన్ పల్ప్ ఇండస్ట్రీ తరలిపోయిన కారణం మీరు కదా. ఆ రోజు పోర్టును రద్దు చేసింది మీరు కదా. మీ అన్యాయాలకు అప్పగించుకొని మళ్ళీ కొత్తగా ఏదో మొదలు పెట్టామని చెప్పి చెప్పుకోవడం నిస్సిగ్గుతనంగా మాట్లాడతారు అధ్యక్ష. ఇది చాలా అసత్యాలు చెప్తారు అధ్యక్ష సభకే. ఎల్ఓపి గారు అధ్యక్ష ఇది గవర్నర్ గారి ప్రసంగం మీద గవర్నర్ గారి ప్రసంగం మీద థ్యాంక్స్ చెప్పే ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద డిస్కస్ చేస్తాం అధ్యక్ష. ముందు 2 సభ్యులు అట్నుంచి మాట్లాడేది ప్రతిపాదించారు, దాన్ని సెకండ్ కూడా చేశారు. ఆ జరుగుతున్నప్పుడు చిన్నవి ఏమైనా ఉంటే దాన్ని అన్నది కానీ ఇలా ఇంత ఇంటరప్షన్ చేస్తూ ఎప్పుడు సభలో ఇలాంటి సాంప్రదాయం లేదు అధ్యక్ష. ఇప్పుడైనా అవసరం ఉంది, ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు తీసుకోండి టైం లేదు, ఎవరో మధ్యలో అత్యవసరమైతే ఒకసారి తీసుకోండి. కానీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత 3 మంత్రులు తెచ్చి మాట్లాడారు అధ్యక్ష. ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? అంటే సభ సరిగ్గా జరుపుకుందాము, ప్రభుత్వంలో నాయకత్వం సభను సరిగ్గా జరుపుకుందాం నా ఆలోచన ఉందా లేదా అనేది మాకు అర్థమవట్లేదు అధ్యక్ష. మేమైతే సాంప్రదాయంగా సభ జరగాలని ఈ జరుగుతున్న చర్చ వచ్చి పరిపూర్ణం అవ్వాలని, అది ప్రజలు తెలియాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇలాగైతే ఏంటి మాట్లాడుతున్నప్పుడు మంత్రి గారు దయచేసి సభను సక్రమంగా బాధ్యత ప్రభుత్వాన్ని. అది కూడా జ్ఞానం ప్రభుత్వం సభను సక్రమంగా నడపాలి. మీరే నిమిషానికి ఇంటరప్షన్ వస్తే మీరు సభను మీరే డిస్టర్బ్ చేస్తున్నట్టుంది. వినండి సభ ఉండండి. సభను సక్రమంగా నడపాలని బాధ్యత ప్రభుత్వానిది. మీరే డిస్టర్బెన్స్ చేస్తే ఇంకా ప్రతిపక్షం ఏం మాట్లాడుతుంది? అవి ఎలా ఉంటే ఇది మంచి పద్ధతా? దయచేసి ఆలోచించండి, ఇది మంచి పద్ధతా? ఇష్యూ బేసిక్గా మాట్లాడమండి, మాకు అభ్యంతరం లేదు. మీరు మాట్లాడండి, ఎవరైనా మంత్రి కావాలంటే తీసుకుని మాట్లాడండి, ఇబ్బంది ఏం లేదు. కూర్చోండి, మీరు కూర్చోండి. నా మంత్రులకే ఇస్తాం, మంత్రులకే ప్రివిలేజ్ ఉంటుంది. మీరు ప్రతి వాళ్ళు ఇలా మాట్లాడితే అది స్టార్టింగ్ దగ్గర నుంచి మీరు మొదలు పెట్టి ఇప్పుడు నీతులు చెప్తారేంటి అధ్యక్ష? మాధవ్ గారు క్లోజ్ చేయండి.